హలో మూర్తి, ఏమిటి విశేషాలు? దాని గురించి నువ్వేమీ బాధపడకు. మినిస్టర్ గారితో మాట్లాడి అన్ని విషయాలు సవ్యంగా జరిగేలాగా చూస్తాను. ఈరోజు హైదరాబాద్ నుండి ప్లానింగ్ కమిషన్ గారు వస్తున్నాడంట. అతనితో మీ విషయాలన్నీ చెప్పి ఆ బ్రిడ్జి కాంట్రాక్ట్ కూడా మీకే ఇప్పించేలాగా చెప్తాను. ఉంటాను మరి. అలాగే, నమస్తే. నమస్కారం సార్. ఓ చంద్రం, నువ్వా? రా కూర్చో. పరీక్షలు బాగా రాశావా? బాగానే రాశానండి. ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతానని నమ్మకం ఉంది. వెరీ గుడ్. రవి కూడా ఇదే మాట అన్నాడు. తప్పకుండా ఫస్ట్ క్లాసులో పాస్ అవుతాం డాడీ అని చెప్పాడు. నీలాంటి ఉత్తముడైన పట్టుదల గలవాడిని నేను ఇంతవరకు చూడలేదు చంద్రం. లేదండి, ఇదంతా మీదయ్యే కదండి. మీ సహాయ సహకారాలు, రవి ఆత్మీయత అనురాగాలు లేకపోతే ఈ రోజు నేను బిఏ వరకు చదివేవాడినే కాదు. ఇందులో నాదేముంది చంద్రం? తెలివిగల్లవాడివి, కష్టపడి చదివావు, దానికి ఫలితం పొందబోతున్నావు. లేదండి, మీరే ఈ పేదవాడిని ఆదరించి ఆశ్రమించారు. నా చదువు పూర్తయ్యే వరకు నాకు సహాయపడుతూ ఈ సంఘంలో ఒక మనిషిగా చేసినందుకు మీకే నేను రుణపడి ఉన్నాను. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనేమో. భలేవాడు చంద్రం. తరతరాలు తిన్న ఆస్తి ఉంది. కనీసం నీలాంటి ఉత్తముడికైనా ఈ మాత్రం సహాయం చేయకపోతే మానవత్వం గల ఈ సమాజంలో బ్రతకటం వృధా. ఎంత ఐశ్వర్యం ఉన్నా ఈ రోజు మీలాగా ఒక పేదవాడికి ఎంతమంది సహాయం చేస్తున్నారో చెప్పండి. చూడు చంద్రం, ఆ రోజు నువ్వే లేకపోతే నా ఒక్క కొడుకు ఆ సముద్రం నీటిలో మునిగి చనిపోయేవాడు. నువ్వు ప్రాణాలు కూడా తెగించి నా ఒక్క కొడుకుని కాపాడావు. నా వంశం నాతోటే అంతరించిపోకుండా ఈ వంశానికి వారసుని నిలిపావు. నువ్వు చేసిన ఈ గొప్ప పనికి ఈ మాత్రం చిన్న సహాయం సరిపోదు చంద్రం. నేనే నీకు రుణపని ఉన్నాను. ఏడి రవి ఇంట్లో లేడా? లోపల స్నానం చేస్తున్నట్టున్నాడు. రంగన్న, ఈడొకటి చెవుడు మాలోకం. రంగన్న, పిలిచారా పెద్ద బాబు? అర్జెంటుగా కాఫీ పట్టురా. కరేపాక పొద్దున్న దెప్పించి పెట్టా బాబు. కరేపాకు కాదురా, యాపాకు పట్టురా. ఎలక్కాయలా ఇప్పుడెందుకు బాబు? ఎందుకంటే నా నెత్తినేసి కొట్టుకోవటానికి. అబ్బబ్బా, వీడితో సావలైపోతున్నాం చంద్రం. పాపం రంగరంగ మాత్రం ఎవరున్నారు మీరు తప్ప. ఇంతకాలం మీ ఉప్పు పులుస్తుంటూ మిమ్మల్ని నమ్ముకుని బ్రతుకుతున్నాడు. ఎలాగో మీరే ఆదరించాలి. అందుకేక మేమే సర్దుకుపోతున్నాం. చూడు బాబాయ్, కాఫీ కాఫీ. ఓ కాఫీయా? చెత్తం ఇప్పుడే తెస్తా బాబు. ఎరా చంద్రం, పరీక్షలు 10 రోజుల పైన అవుతుంది, ఇప్పుడా ఇంటికి రావడం? అసలు నీకు బుద్ధి ఉందంట్రా? ఎక్కడ రవి? రాజేష్ ఎంత చెప్పినా వినకుండా వాళ్ళ ఊరికి తీసుకెళ్ళాడు. ఒక వారం రోజుల పాటు ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదని పట్టుపట్టాడు. వాళ్ళ అమ్మ నాన్నగారు కూడా బలవంతం చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో వారం రోజుల పాటు అక్కడే కాలక్షేపం చేయాల్సి వచ్చింది. హలో, మేనేజర్, అర్జెంటుగా బయలుదేరి వస్తున్నాను. చంద్రం, అర్జెంటుగా ఫ్యాక్టరీ దగ్గరికి రమ్మని మేనేజర్ ఫోన్ చేశాడు. సరే, వెళ్ళొస్తాను. వస్తాను బాబు. అలాగే డాడీ. చంద్రం బాబు, పరీక్షలో బాగా రాశావా బాబు? బాగానే రాశాను బాబాయ్, తప్పకుండా పాస్ అవుతాను. ఏంది ఈ సంవత్సరం తప్పకుండా పప్పు అన్నం పెడతావా? ఎలా కుదిరిందా బాబు?
ఏ నీ మనవరాలు ఏమైనా ఉందా బాబు? మామిడికాయలా అయి బజార్లో మంచిగా ఉండే బాబు. చంద్రం బాబు, తమరు చేసిపోయే అమ్మాయి గారి ఎట్టా ఉంటుంది బాబు? మీ జేజంలా ఉండింది బాబు. ఏంది సినిమా ఆట జమ్నం లాగుంటుందా? పోరా చెవిటి సన్నాసి. చంద్రం బాబు, శనబాబు నువ్వు ఎంతో పేనానికి పేనంగా సోమాసం ఉంటారు కదా, అందుకని ఇద్దరు కలిసి ఒకేసారి పెళ్లి చేసుకోండి బాబు, బాగుంటుంది. ఇంకా నయం, ఇద్దరిని కలిసి ఒకే అమ్మాయిని చేసుకోమన్నావు కదూ. అవేం మాటలురా? నీ బోర్డు సలహా బాగానే ఉంది కానీ తమరు సెలవు తీసుకోవచ్చు. ఏంది శాస్త్రిగాని తీసుకురమ్మంటారా? చేస్తాం, చిటికలో తీసుకొస్తా బాబు. ఏంట్రా చంద్రం విశేషాలు? ఏం లేదు రవి, నీతో ఎంతో కాలం నుండి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇంతకాలం నాలో దాచుకున్న ఒక ముఖ్యమైన విషయం ఈరోజు నీతో చెప్పి అది నా జీవితంలో అనుకోకుండా జరిగిన సంఘటన. చూడు చంద్రం, అంతకన్నా ఒక ముఖ్యమైన విషయం నీతో చెప్పాలని నీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నా. అది నా జీవితంలో మరువలేనిది, మరుపు రానిది. అది ఎంత గొప్ప విషయమైనా సరే ముందు నేను చెప్పాకే నువ్వు చెప్పాలి, ఎందుకంటే అది నా జీవితానికి సంబంధించిన విషయం. నో, నువ్వు చెప్పేది నీ జీవితానికి సంబంధించిన విషయం అయితే నేను చెప్పేది నా చావు బ్రతులు నిర్ణయించేది. రవి, అవును చంద్రం, అందుకే ముందు నేను చెప్పాలి, ఆ తర్వాతే నువ్వు చెప్పాలి. అందుకు నేను ఒప్పుకోను. కారణం? నా మనసులో మాట నీతో చెప్పుకొని నీ ఆశీస్సులు పొందాలని వచ్చింది నేను కనుక. నో, అందుకు నేను ఒప్పుకోను. కారణం? నీ రాక కోసం ఎదురు చూస్తూ నువ్వు రాగానే నా మనసులో దాచుకున్న కోరిక నీతో చెప్పాలని ఎంతో సంబరపడుతూ నీ కోసం నిరీక్షిస్తున్నాను కనుక. అబ్బా, పెద్ద చిక్కు తెచ్చి పెట్టావు రవి. అయితే ఓ పని చేద్దాం. ఏమిటో చెప్పు. ఇద్దరికి న్యాయం చేకూర్చేదైతే నేను రెడీ. మనలో మనకు వాదన ఎందుకు? బొమ్మ బొరుసు వేద్దాం, ఎవరు గెలిస్తే వాళ్ళే చెబుదాం. శబాష్, ఇది బాగుంది. అదిగో బొమ్మ, చూసావా చంద్రం, నా మాటే గెలిచింది కాబట్టి ముందు నేనే చెప్పాలి. నువ్వు లక్షాధికారి అని, నేను పేదవాడిని అని దీనికి తెలిసిందిరా రవి. ఈ లోకంలో డబ్బున్న వాళ్ళంటే అన్నిటికీ భయమేరా. నువ్వే గెలిచావు. ఏమిటో నువ్వు ముందు చెప్పరా, ఏమిటో త్వరగా చెప్పు, నీ సంతోషిస్తాను. నేను పెళ్లి చేసుకోబోతున్నాను రా. రవి, నిజమా? ఇందులో అబద్ధం ఏముందిరా? ఎవరు అదృష్టవంతురాలు? ఎవరో చెప్పుకో చూద్దాం. ఎవరో ఏంటి చెప్పండి, నాకు మాత్రం ఎలా తెలుస్తుందిరా? అయితే చెప్పేస్తున్నా మరి. చెప్పు మరి. మన కాలేజ్ బ్యూటీ సుధారాణి. సుధారాణి? అవునరా. ఏంటి అలా చనిపోయావు? కళా నిజం అనుకుంటున్నావా? ముమ్మాటికి నిజమేరా. అందుకు సుధా ఒప్పుకుందా? ఒప్పుకుంటుంది, ఒప్పుకొని తీరుతుంది. ఎందుకో తెలుసా? ఈ లక్షాధికారి రఘుబాబు ఒక పేదింటి అమ్మాయిని కానీ కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటానంటే ఏ అమ్మాయి ఒప్పుకోదంటారా? చూడు చంద్రం, సుధన్ నేను మనసారా ప్రేమించాను. నా హృదయపు కోవెల్లో ప్రేమదేవతగా నిలిపి అనుక్షణం ఆమెనే ఆరాధిస్తున్నా. ఆమె లేని నా బ్రతుకు శూన్యం, సుధలేని జీవితం నిరార్థకం. అందుకు ఆమె అంగీకరించకపోతే ఆత్మహత్య చేసుకుని ఈ లోకం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతా. రవి, రవి, నీదెంత పవిత్రమైన ప్రేమరా. నీ ప్రేమ ఫలించాలని, నీ కోరిక నెరవేరాలని, సుధా నువ్వు భార్యాభర్తలు కావాలని ఆ భగవంతుణ్ణి మనసారా కోరుకుంటున్నాను రా. చంద్రం, నాకు సహాయం చేయగలవా? ఏమిటో చెప్పరా రవి. ఒక స్నేహితుడిగా నన్ను ఆదరించి ఆదరం ఇచ్చావు. నీ నిర్భాగ్యుడు బిఏ వరకు చదువుకునేందుకు సహాయపడ్డా నీకు ఏమి సహాయం చేయగలరా? నా నుండి నువ్వు కోరే సహాయం ఏమిటో చెప్పు, నీ కోసం నా ప్రాణమైన ఇస్తాను. చెప్పానుగా, సుధ నా కోరిక నిరాకరిస్తే మీకు మిగిలేది నా శవమేనని. అందుకే ఎలాగైనా నువ్వు వాళ్ళ పిల్లని దగ్గరికి వెళ్ళి సుధను ఒప్పించి ఈ ఒక్క సహాయం చేస్తావని చంద్రం నీకోసం ఎదురు చూస్తున్నా. నీ అలాంటి ప్రాణ స్నేహితులను దూరం చేసుకుని నేను బ్రతకలేను రవి. నిన్ను బ్రతికించుకునే ఎందుకైనా సుధని బ్రాధాయి పడి బ్రతిమలాడతాను. సుధతో నీ పెళ్లి తప్పక జరిగేలా చేస్తాను. వస్తాను రా రవి.